వెల్కమ్ బ్యాక్ టు జానూస్ లైఫ్ స్టైల్ ఛానల్కి. ఈరోజు వీడియోలో చూస్తున్నట్టుగా కుష్కా అయితే తయారు చేస్తున్నాము. ఇది రాయలసీమ స్పెషల్ డిష్ అనమాట. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఏం చేయాలి, ఒక పూటకి కర్రీ ఏం చేయాలని ఆలోచించేటోళ్ళకి, బ్యాచిలర్స్కి, బాక్సులకి, పిల్లల బాక్సులకి చాలా యూజ్ అవుతుందండి. చాలా బాగుంటుంది. పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను 1.5 గ్లాసు రైస్ వేసుకొని బాగా కడిగి నానబెట్టుకున్నాను. ముందుగా తరిగిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి చీలికలు, రా మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, దాపత్రి, అనాస పువ్వు వేసుకొని బాగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవి ఫస్ట్ ఆయిల్లో వేసి వేపిన తర్వాత అలానే పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు కూడా వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక ఇవి కలర్ చేంజ్ అయ్యాక అందులోనే ఒక 4 టమాటా ముక్కలు, మీడియం సైజు టమాటాలను 4 తీసుకొని ముక్కలుగా చేసుకొని ఇలా వేసి బాగా వేపుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు పుదీనా ఆకులు, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత అవి మిక్సీ వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి ఆనియన్స్, కరివేపాకు ఉంటే ఆప్షనల్, ఇది పూర్తిగా ఆప్షనల్, జీడిపప్పు పలుకులు వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు వేసి ఇలా బాగా వేపుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి ఇలా బాగా వేపుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు వేగిన తర్వాత కొలతకు తగ్గట్టుగా మనము బియ్యం తీసుకున్నాం కదా, ఆ బియ్యం కొలతకు తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. నేనైతే 1.5 గ్లాసు రైస్కి 3 గ్లాసు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా చూసుకొని, అలాగే నేను కర్రీ ఏం చేస్తలేను కాబట్టి ఈ రైస్తోనే తినేయడానికి 1 టేబుల్ స్పూన్ ఎండుమిర్చి పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, అలాగే 1/2 గ్లాసు పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. మూత పెట్టి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసుకొని విజిల్ పెట్టుకోవాలండి. ఇలా రైస్ మొత్తం వేసి కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని, ఉప్పు సరిపోకపోతే ఇంకొకసారి ఉప్పు వేసుకొని మూత పెట్టి కుక్కర్ విజిల్ అయితే 2 విజిల్స్ వేయించుకోవాలి. 2 విజిల్స్ తర్వాత చూడండి ఎంత చాలా గుమగుమలాడే కుష్కా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట. వేడి వేడిగా ఇలాగ గుడ్డు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.